ఓం శ్రీ స్వామి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే కొండకి న్యాయం చేశారు. వాళ్ళకి శాంక్షన్ చేసి సంతకం సీఎం పెట్టిన తర్వాత కూడా ఎవరైతే ధర్మం ప్రధానం. అర్జునుడు కూడా గురువుని ఎదిరించాడు. ఎందుకు? ఈ కొండ మీరు స్వాధీనం చేసేస్తారు భగవంతుడు మొత్తం. గుట్టకి ఎంత న్యాయం చేశారు. చలో గురుగారు సాక్స్ ఉన్నాయి లేకపోయినా మీరు. అబ్బా రే రెడ్డి అలా చూడు, అద్భుతం. ఆహా ఇది అయ్యప్ప ఇది కదా, ఇక్కడ చూడు అయ్యప్ప సెంటర్లో పైన గుట్ట మీద అక్కడ దీపం వెలిగిస్తారు. ఓహో జ్యోతికి అద్భుతం అద్భుతం. వెలిగిస్తారా అన్న? భలే భలే బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఇక సరిగ్గా చూస్తారా, ఇక్కడ నిలవాడు సెంటరు సరిగ్గా అద్భుతం. అబ్బా గుట్టకి న్యాయం చేశారు. బట్టగాడు పాడు చేద్దాం అనుకున్నా సరే. ఈ పక్కల ఈ గుడి పక్కకు 100 ఫీట్ల బండ ఉంది. అక్కడ హనుమంతుడు దక్షిణం దిక్కు పెట్టాలి. ఇప్పుడు ఓకే ఆర్డర్ ఇచ్చినాం, మీరే దానికి ముహూర్తం అంతా చేసి యోగిని తోలుకొస్తా. మన ఇడికే కదా ఇచ్చింది యోగి. ఇదంతా మీటింగ్. ఓకే రెడ్డి. భారత్ మాతాకి. ఆ నీళ్ళు అది చెరువు ఈ పక్క కూడా మనకి ఇదంతా ఒక 1 ఎకర్ ల్యాండ్ ఉంటుంది. ముందర అమ్మవారి దేవాలయం ఒకసారి కూర్చోండి ప్రశాంతంగా ఆనందంగా. మనకి సమయం లేదు కానీ దీన్ని ఆస్వాదించకపోతే వచ్చిందని ప్రయోజనం ఏంటి? మనిషి ఎప్పుడు కూడా ఆస్వాదన అనేది చేయకపోతే లోపల చచ్చిపోతాం, కుళ్ళిపోతాం. పైకి ఉండొచ్చు కానీ మనం అర్థమైందా? పైకి ఉన్నట్టు నువ్వు ఉండొచ్చు, నీ దగ్గర పైకి ఉండొచ్చు కానీ నువ్వు చచ్చిపోయినట్టు. అది ఉండకూడదంటే ఆస్వాదన ఉండాలి. అంటే మీకు ఉదాహరణ చెప్తున్నా నాన్న. మొన్న బెంగాల్ ఎలక్షన్ టైంలో మోడీ గారు మాట్లాడడానికి అలా నుంచున్నారు. జస్ట్ మైక్ దగ్గర దూరం పోయి మాట్లాడు. అలా నుంచోగానే ఎవరో గట్టిగా అరిచారు. ఏమని? పిల్లవాడికి కావాలి తల్లి ఒడి, బెంగాలీకి కావాలి నరేంద్ర మోడీ. ఎంత అందంగా నవ్వారో. అర్థమైందా? అందంగా నవ్వారు. అంటే ఒక మనిషి రోజులు గడిచే కొద్దీ తన ఒక తల్లిలా, ఓ తండ్రిలా, ఓ రక్షకుడిలా ఎంతమందికి భరోసా ఇవ్వడం అదే ఆర్డినరీ విషయం కాదు. ఎందుకంటే మనకి సంఘలో 92లో 93లో ఒక గీత్ నా బాగా గుర్తు. శివుడే తానే శివుని కొలచినట్టు రాష్ట్ర దేవతారాధనము తను మన ధనముల, ఇలా వస్తుంది. అది అంటే శివుడే తానే శివుని కొలిచినట్టు రాష్ట్ర దేవతారాధనం. అంటే మనకి కనబడే ప్రతి గుట్ట, ప్రతి కొండ, ప్రతి రాయి, ప్రతి చెట్టు మన భావనలో ఇది భరతమాత అంగాలు. అందుకని మనం
మాతృభూమి కోసం మనం తపిస్తాం, మరణిస్తాం. మన దురంధర్ 2లో ఆఖరి మాట ఎవరు మర్చిపోకూడదు. ఏంటిది? బలిదానో పరం ధర్మ. నేను ఆ సినిమా చూసినప్పుడు ఎంత బాధపడ్డానో, తర్వాత కామెంట్స్లో ఒక కామెంట్ నా హృదయం చాలా విలువల్లాడింది. ఏంటంటే, ఫర్ యువర్ సేక్, ఆ కామెంట్, ఫర్ యువర్ సేక్, ఫర్ అవర్ సేక్, దే లాస్ట్ దేర్ ఫ్యామిలీ, దే లాస్ట్ దేర్ హ్యాపీనెస్, దే లాస్ట్ ఈవెన్ దేర్ ఐడెంటిటీ. గమనించండి, అతను జర్కిత్ సింగ్ ఆడికి వెళ్ళాడు. వెళ్ళే ముందు ఏం చేశాడు? వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ, తను, బావ ఉన్న ఫోటో కాల్చాడు ఆఫ్ఘనిస్తాన్లో ఆ లాడ్జ్లో. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు తను, తన భార్య, పిల్లోడు ఉన్న ఫోటో కాల్చాడు. అసలు అలా అంటే వదలడం అనేది చిన్న విషయమా? కాషాయం కట్టిన వాళ్ళకే కష్టం అది. అటువంటిది అతను ఎంత హృదయం కుంగిపోతుంది, ఎంత కుంగిపోతుంది. కానీ అలా వేల లక్షల మంది మన కోసం త్యాగం చేస్తే ఇదిగో మనం ఇలా కూర్చున్నాం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి వాళ్ళు ఆగం చేస్తే మన వాళ్ళు త్యాగం చేస్తున్నారు కాబట్టి మనం ఇలా కూర్చోగలుగుతున్నాం. నాకు అప్పుడప్పుడు ఈ ఆర్మీ వాళ్ళు, బిఎస్ఎఫ్ వాళ్ళు, లేదా సిఆర్పిఎఫ్ ఎవరన్నా వీళ్ళలో నా అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, ఊరి మేము కాశ్మీర్లో ఉన్నాం, మేము పలానా బోర్డర్లో ఉన్నామని. వాళ్ళు టీ కాసుకోవాలంటే అయిపోద్ది వాళ్ళ కథ. అక్కడ దుంప అయినా ఇక టమాటా అయినా గట్టగట్టే ఉంటుంది. సాల్ట్ తీసాడే అయిపోయినట్టే, బూడి తీసాడే అయిపోయినట్టే. వాళ్ళు అంత త్యాగం చేసినప్పుడు మనం ఈ ఉన్నటువంటి ఈ ఉత్తమమైనటువంటి స్థితిని వచ్చేతనానికి ఇవ్వాలిగా. ఎవరో ఫోన్ చేశారు నిన్న సాయంత్రం, గురూజీ అసలు మా పిల్లలు పెరిగేసరికి మనం ఉంటామా, ఉండగలుగుతామా, ఇలాగే బతకగలుగుతామా అన్నాడు. జరుగుద్ది, ఎందుకంటే వాళ్ళు పని స్పీడ్గా చేస్తున్నారు, వాడు కంటున్నాడు, వాడు తింటున్నాడు. మనం వినము, మనం తినము, మనం కానం. వాడు ఉమ్మేస్తాడని తెలుసు, ఉచ్చబోస్తాడని తెలుసు, ఇది కలుపుతాడని తెలుసు, అది కలుపుతాడని తెలుసు, అయినా భయ్యా ఏ షవర్మా దేదో అంటాడు. హిందువులు మారకపోతే ఎవ్వడు బాగు చేయలేడు. హిమంత్ బిశ్వాస్ ఓ మాట చెప్పారండి, చాలా చాలా అంటే పెయిన్ఫుల్ బట్ ఫ్యాక్ట్, ప్రాక్టికల్. ఇంకో 10 ఏళ్ళు నేను ఉంటా, వచ్చే ప్రమాదాన్ని ఆపుతాను. ఐ కెన్ పోస్ట్ పోన్ బట్ ఐ కాంట్ స్టాప్. అదవుతుందండి. ఎందుకంటే అవి రాక్షస గణాలు, అవి వస్తూనే ఉంటాయి, అవి పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి నైతికతకి వాళ్ళకి సంబంధం లేదు, మానవత్వానికి వాళ్ళకి సంబంధం లేదు. మనం చూసాం పాకిస్తాన్ ఎందుకు పుట్టాలి, పాకిస్తాన్ దేనికి పుట్టాలరా, ఉన్నాకో బంగ్లాదేశ్ దేనికి, అంత కలిసి ఉండొచ్చు కదా, మనుషులం కదా. కాదు కాదు, వాడి మత గ్రంథం ప్రపంచానికి ప్రమాదం. ఇప్పుడు రీసెంట్ 6 నెలల్లో జపాన్లో 28 దేవాలయాలు తగలబెడిశారు. జపాన్లో వాళ్ళు మేము ఇలా సమాధులు కడతాం అన్నారు, ఆ పంది జాతి కుదరదు అన్నారు. కాబట్టి ఎక్కడున్నా మరక, ఇది మరక, వెరీ డేంజర్. ఈ భూమి మీద బట్టలు వేసుకున్నటువంటి రాక్షస జాతి, మనం మాత్రమే పిచ్చోళ్ళలాగా బయ్య అంటున్నాం. ఆలోచించండి, వాళ్ళకి వాళ్ళే బయ్యా కానప్పుడు నీకెలా బయ్య అవుతాడు రా కుయ్య? అవునే కదా. అందుకు మనం మారాలి. ఇది ఒక్కటే నేను చెప్పేది, బాగా వినండి, బాగా తినండి, బాగా చదవండి, మాట్లాడండి, జనబలం పెంచుకోండి, ధనబలం పెంచుకోండి, జ్ఞానం పెంచుకోండి, పరివారాన్ని పెంచుకోండి, స్థలబలం పెంచుకోండి. ఎర్నింగ్, లెర్నింగ్, ఈ 2 లేకపోతే బర్నింగే గుర్తుపెట్టుకోండి. భారత్ మాతాకి ఓం శ్రీ స్వామి. అద్భుతం సార్, ఇది మాత్రం అద్భుతం, రియల్లీ హ్యాపీ బుక్. ఇక్కడ కూర్చుని అయ్యప్ప గురించి బోల్డ్ అని పాడుకోవాలి, కానీ మన నెత్తి మీద 40 రోజులు 200 మంది వినే ఉంటాం. అద్భుతం. శరణ కీర్తనం స్మరణ బంధనం జరిగితే శరణమయ్యప్ప స్వామి, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి, శరణమయ్యప్ప. కలమదుష్మితం సుందరాననం కలబకోమలం గాత్రమోహనం
కలబకేసరి వాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. భారత్ మాతా కీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది తిరుపతి నేషనల్ అయింది, శ్రీశైలం నేషనల్ అబ్బా డబల్ డబల్ డబల్. అద్భుతం అద్భుతం. ఇంక దీన్ని బాగా జనానికి తెలిసేలా చేయడం ఒక్కటే. టెంపుల్ ఇక్కడ అనుకుంటా. ఆహా, ఆహా. వెనకంతా స్వామీజీలకు వాళ్ళకు వీళ్ళకు 2-3 కాటేజీలు చేయాలి కట్టించి చేయాలి చేయాలి. ఉండేటందుకు ఉంటే ఎప్పుడన్నా చదువు మరి ఆ? చేయాలి అదే. చేయాలి. బాలరాజు కూడా అయ్యప్ప భక్తుడే. సార్ మంట కదా అప్పుడు ఈ దేహం అదే ప్రాబ్లం. దిగండి దిగండి దిగండి. శబరిమలను స్వర్ణ చంద్రోదయం భక్త రక్షకుని సన్నిధి అభిషేకం, గోపాల బాలకుని అభిషేకం, భక్తితో పాడుకుందాం హృదయముల. శబరిమలను స్వర్ణ చంద్రోదయం. తల్లు ఏం పేరు కన్నయ్య? నీ పేరు చెప్పవా? నీ పేరు చెప్పవా? నీ పేరు వర్షిని. నీ పేరు? నీ పేరు హర్షిత్. బడిపోతున్నావా హర్షిత్? బడిపోతున్నావా? స్వామీజీ ఆశీర్వాదం తీసుకో. నువ్వు అక్కడ ఏమని పంపుతావు హర్షిత్? దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్. అమ్మో అలా ధనం పెట్టాలా? అవునా హర్షిత్? నువ్వు అక్కడ ఏమని పిలుస్తావు? నీకేనా? ఈయనా? ఇవనా? 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 బృందావన విహారీ లాల్ కి, గిరిరాజ్ గోవర్ధన భగవాన్ కి. నల్లు ఉన్నానా? ఓకే అందరికి వచ్చిందా? అందరూ అయ్యారా? పట్టినాను కలిసి చూడండి అయినా పర్లేదు. అందరూ అయిందా? ఆచార్య గారు హరే కృష్ణ శాంతి గారు హరే హరే రెడ్డి రావాలి. భారత్ మాతా కీ జీ. నన్ను ఎక్కండి జీ.